దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చగల స్థాయిలో ఉత్తరప్రదేశ్లో కమలదండు ప్రభంజనం సృష్టించింది. దాదాపు 1.5 దశాబ్దం తరువాత యూపీ పీఠాన్ని దక్కించుకుని ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంలో తిరుగులేని ఆధిక్యంతో దూసుకెడుతోంది. కమలదండును ఎదుర్కోవడమే లక్ష్యంగా భేదాభిప్రాయాల్ని పక్కనబెట్టి మరీ ఏకమైన ఎస్పీ, కాంగ్రెస్, మోదీ అభివృద్ధి ఎజెండా ప్రజాకర్షణ ముందు నిలవలేక చతికిలపడ్డాయి. బీఎస్పీ పరిస్థితి మరింత దారుణంగా మారింది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో సంచలనం సృష్టించిన భాజపా 2.5 ఏళ్ల తరువాత జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితాన్ని పునరావృతం చేస్తోంది. 403 సీట్లున్న యూపీలో భాజపాకు 210 నుంచి 284 స్థానాలు రావచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయక అంతకు మించిన స్థాయిలో కమలదండు విజయ దుందుబి మోగిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాల్ని ఇప్పటికే దక్కించుకున్న భాజపా మరెన్నో చోట్ల ముందంజలో కొనసాగుతూ తిరుగులేని ఆధిక్యం దిశగా దూసుకెడుతోంది. భాజపా దూకుడు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. కుల రాజకీయాలకు అధిక ప్రాముఖ్యముండే ఉత్తరప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లోనూ కమలదండు సత్తా చాటుతోంది. భాజపా జపించిన సబ్కా సాత్ సబ్కా వికాస్ మంత్రం అన్ని వర్గాల ఓట్లను సంపాదించడంలో ఉపకరించినట్లు తెలుస్తోంది. బుందేల్ఖండ్లోని దాదాపు అన్ని స్థానాల్లో కాషాయ జెండా రెపరెపలాడే సూచనలు కనిపిస్తున్నాయి. అవధ్, పూర్వాంచల్, రోహిల్ఖండ్, పశ్చిమ యూపీలోనూ భాజపా తిరుగులోని ఆధిక్యం కనబరుస్తోంది. యూపీలో కమల వికాసం నేపథ్యంలో భాజపా శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఉత్తరప్రదేశ్లో ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో కమలదండు అమలు చేసిన ప్రచార వ్యూహమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అభివృద్ధి మంత్రం జపిస్తూ ఉత్తరప్రదేశ్లో సుడిగాలి పర్యటనలు చేసిన మోదీ ఆ రాష్ట్ర ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సమాజ్వాదీ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ యూపీ అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని అక్కడి ప్రజలకు నమ్మకం కలిగించేందుకు యత్నించారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిపై పోరులో తాను ఎంత చిత్తశుద్దితో ఉన్నారో జనానికి ఎప్పటికప్పుడు తెలియజెబుతూ పెద్ద నోట్ల రద్దుపై విపక్షాల విమర్శల్ని తిప్పికొడుతూ వచ్చారు. అదే సమయంలో అధికార సమాజ్వాదీ పార్టీలోని అంతర్గత కలహాలు సైతం ఓటర్ల అభిప్రాయాన్ని ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. ఓబీసీ వర్గ నేతలు పార్టీని విడిచిపోవడం బీఎస్పీకి చేటు తెస్తుందన్న ముందస్తు అంచనాలు నిజమవుతున్నట్లే కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లో భాజపా విజయం యావత్ దేశ రాజకీయాలపైనే కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. 2014 లోక్సభ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంలో ఉత్తరప్రదేశ్ ముఖ్య పాత్ర పోషించింది. ఆ రాష్ట్రంలో మొత్తం 80 లోక్సభ నియోజకవర్గాలుండగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఏకంగా 73 స్థానాలు దక్కించుకున్నాయి. ఇప్పుడు యూపీలో భాజపా అధికారం దక్కించుకోవడం 2019 లోక్సభ ఎన్నికల్లోనూ విజయం సాధించేలా ఆ పార్టీకి ఉపకరించే అవకాశం ఉంది.